2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. వేదిక్ సైన్స్ ప్రకారం కనుక మనం చూసుకుంటే నరదృష్టి ఇది ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ విమెన్కి నరదృష్టి ప్రభావం కనుకుంటే ఏ విధంగా ఉంటుంది, నక్షత్రాలు కనుక మనం చూసుకుంటే ఏ నక్షత్రం వారికి ఎలాంటి నరదృష్టి ప్రభావం ఉంటుంది, ఇయర్ మొత్తం కనుక మనం చూసుకుంటే అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హలో నాగరాజ్ గారు. సార్, వేదిక్ సైన్స్ ప్రకారం కనుక మనం చూసుకుంటే నరదృష్టి ప్రభావం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? దృష్టి అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక ఎక్స్టర్నల్ నెగిటివ్ ఫ్యాక్టర్ అండి. అంటే మనిషి మీద ప్రభావితం చేసేటువంటి దృష్టిల్లో నరదృష్టి అనేటువంటిది తీవ్రతరమైనటువంటిది. సో ఇక్కడ మనం చూస్తే గ్రహాలకి కానీ, నక్షత్రాలకి కానీ, రాశులకి సంబంధించి కానీ నరదృష్టి ప్రభావం ఏమిటి అని చాలామంది అనుకోవచ్చు. శని యొక్క ప్రభావం కానీ, గురువు యొక్క ప్రభావం కానీ, సో ఎప్పుడైతే గ్రహాల యొక్క స్ట్రెంగ్త్ వీక్ అయ్యింది అంటే ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి ఆరా, ఆ నెగిటివ్ ఎనర్జీ మన మీద ఎఫెక్ట్ చేస్తుంది అని అర్థం అండి. సో ఇక్కడ నరదృష్టి అనేటువంటిది 4 రకాలుగా విభజించబడి ఉందండి. ఒకటి సామాన్యమైన నరదృష్టి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక బట్టలు కొనుక్కున్నా, ఒక ఫోన్ కొనుక్కున్నా, ఒక బండి కొనుక్కున్నా, వాహనాలు ఏదైనా కొనుక్కున్నా మనమే తీసుకెళ్ళి 10 మందికి చూపిస్తూ ఉంటాం. సో దానివల్ల చిన్న చిన్న దృష్టి ప్రభావం మన మీద పడుతూ ఉంటుంది. దాన్నే సామాన్య దృష్టి అంటారండి. సో ఈ యొక్క ప్రభావం అనేటువంటిది మన సహజ సిద్ధంగానే చేసుకునే ఆచార వ్యవహారాల వల్ల, సాంప్రదాయాల వల్ల, ప్రతిరోజు పూజ చేసుకోవడం వల్ల ఆ దృష్టి ఆటోమేటిక్గా పోతుంది, ఇబ్బంది ఏమీ లేదు. బట్ రెండవది ఏంటి అంటే మహానరదృష్టి అండి. చాలా తీవ్రతరమైనటువంటిది. సో ఇక్కడ ఏంటి అంటే మనిషి వీక్గా ఉన్నప్పుడు ఎప్పుడైతే మహానరదృష్టి అనేటువంటిది సోకుతుందో దానివల్ల యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. మీరు బాగా గమనిస్తే అండి, కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరికి హెల్త్ ఇష్యూస్ అనేటువంటి విపరీతంగా వస్తూ ఉంటాయి. హాస్పిటల్కి వెళ్తారు, చూపిస్తారు, మందులు వాడతారు, డబ్బులు ఖర్చు పెడతారు, కానీ దానికి క్యూర్ అనేటువంటిది కనబడదు. ఇక రెండవది కుటుంబ సభ్యుల మధ్యలో తీవ్రమైన వివాదాలండి. ఎవరికి పడదు, అందరూ అస్తమానం కొట్టుకుంటూనే ఉంటారు, అస్తమానం మనశ్శాంతి అనేటువంటిది ఉండదు. సో ఇంట్లో ఎప్పుడూ నెగిటివ్ ఆరా అనేటువంటిది, యాక్సిడెంట్లు, గాయాలు, డబ్బులు ఖర్చు అవ్వడాలు, హాస్పిటల్స్ ఇవే ఉంటాయి, ఏడుపులు విడబబ్బులే ఉంటాయి. మహానరదృష్టి యొక్క ప్రభావం మనిషితో పాటుగా ఇంటికి కూడా సోకుతుందండి. ఓకే. సో తర్వాత మూడవది ఏంటి అంటే సంభోగ దృష్టి. అంటే కొత్తగా పెళ్ళైనటువంటి జంట కానీ, లేకపోతే లవ్ విషయంలో కానీ, ఒక రిలేషన్ విషయంలో కానీ ఇబ్బందులు అనేటువంటివి సంభోగ దృష్టి వల్ల కలుగుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్, కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళ జీవితం మధ్యలోకి ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అయినా పడింది అనుకోండి. సో వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల వీళ్ళిద్దరి మధ్యలో అనుమానము, లేకపోతే అవమానాలు, లేకపోతే భయాలు, విభేదాలు దాన్ని అక్కడికి తీసుకువెళ్తే విడాకులకి దారితీస్తూ ఉంటాయి. అంటే విడిపోవడానికి కూడా సంభోగ దృష్టి అనేటువంటిది కారణం అవుతూ ఉంటుంది. చాలా నక్షత్రాల వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుందండి, సంభోగ దృష్టి. తర్వాత ఆఖరిది సూక్ష్మ నరదృష్టి. అంటే మన చుట్టూ ఉండేటువంటి పీపుల్లో, జనాల్లో, మన కుటుంబ సభ్యుల్లో కానీ, బయట వాళ్ళలో కానీ మన ఎదుగుదల అనేటువంటిది చూడలేకపోయి మనల్ని ఎదగకుండా ఉండడానికి, మనల్ని వెళ్ళొద్దు, చెయ్యొద్దు, మానే, ఓడిపోతావు, పడిపోతావు, నష్టపోతావు అనేటువంటి మాటలతో మనల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. మన చేసే పని కూడా మాటలు విని చేయలేకపోతూ ఉంటాం. సో ఇది సూక్ష్మ నరదృష్టి అండి. దీన్ని గుర్తించడం చాలా కష్టము, బట్ గుర్తించి సరిచేసుకోగలిగితే ఎవరు ఏమీ చేయలేరు. సో ఈ యొక్క 4 దృష్టిలు కూడా ప్రతి నక్షత్రానికి సంబంధించి, ప్రతి రాశికి సంబంధించిన ప్రభావాలు కనబడుతూ ఉంటాయండి. మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే ఈ నరదృష్టి ప్రభావం అనేది పుబ్బా నక్షత్రం వారికి, ఎస్పెషల్లీ విమెన్కి జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి? తప్పకుండా అండి. పుబ్బా నక్షత్రము అనేటువంటిది ఎస్పెషల్లీ ఫర్ విమెన్ మనం చూస్తే కనుక వీళ్ళకి సంభోగ దృష్టి అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో మహానరదృష్టి అంటే వీళ్ళకి కోపము, స్మార్ట్నెస్, క్రియేటివ్నెస్ అన్నీ ఉంటాయి. అదే వీళ్ళకు ఉండేటువంటి బెనిఫిట్, అదే వీళ్ళకు ఉండేటువంటి శాపం కూడా అండి. ఎందుకనంటే వీళ్ళకి శత్రువులు చాలామంది ఎక్కువ. అంటే వీళ్ళు ఎస్పెషల్లీ పుబ్బా నక్షత్రం వాళ్ళు వెరీ అట్రాక్టివ్ పీపుల్ అనమాట. వెరీ ఫ్యాషనబుల్గా, ఫ్యాషన్ని ప్యాషన్గా చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళు, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండేటువంటి వాళ్ళు, 10 మందిని, అంటే క్రియేటివ్ పీపుల్ అనమాట. ఏదైనా ఒక విషయాన్ని కొత్త కోణంలో ఆలోచించడం, వెరీ మెచ్యూర్డ్ పీపుల్గా ఒక స్థాయి, అంటే ఎక్కడైనా మీరు పని చేస్తూ ఉంటే దాంట్లో చాలా గొప్ప స్థాయికి వెళ్తారండి. కానీ మీకు ఏదైతే మహానరదృష్టి యొక్క ప్రభావం ఉంటుందో, ఆల్సో 2026 అండ్ 2027లో అష్టమ శని యొక్క ప్రభావం ఉందో, సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనమాట. అంటే అప్పటిదాకా లేని సమస్య సడన్గా రావడం ఏంటి, ఇప్పటిదాకా హెల్తీగా ఉన్నాను ఇప్పుడు ఆరోగ్య సమస్య రావడం ఏంటి, సడన్గా. అంటే 3 months బ్యాక్ మేము చాలా బాగున్నామండి రిలేషన్లో, కానీ సడన్గా ఇప్పుడు ఆ ప్రాబ్లం వచ్చి పడింది. జాబ్ ట్రయల్స్ చేస్తూ ఉన్నాం కానీ బట్ మాకు అవి వర్కౌట్ అవ్వడం లేదు. మా పిల్లలు పుబ్బా నక్షత్రం వాళ్ళు ఉన్నారు,
వాళ్ళకి అంటే మొన్నటిదాకా బాగున్నారు కానీ ఇప్పటి నుంచి వాళ్ళ ప్రవర్తనలో చేంజెస్ కనబడుతూ ఉన్నాయి. సడన్గా యాంగ్జైటీ ఇష్యూస్లోకి వెళ్తూ ఉన్నారు. లేదనుకుంటే ఒక మాట అంటే పడట్లేదు. సడన్గా వ్యసనాలు ఏమైనా అలవాటు అవుతూ ఉన్నాయి. అండ్ ఆల్సో అంటే మీకు జనవరి ఎండింగ్లో పంచగ్రహ కూటమి పట్టిందండి. అది పుబ్బా నక్షత్రం వాళ్ళకి కాస్త మంచి చేసింది. ఎందుకంటే ఆల్సో ఫిబ్రవరి మాసంలో మధ్య వరకు కూడా అంటే 15వ తారీఖు దాకా కూడా అది మీకు మంచి చేస్తుంది. ఎందుకంటే రవి, కుజ, బుధ, శుక్ర, చంద్రగ్రహ సంచారములు మకర రాశిలో ఉండడం మీ కెరీర్ డెవలప్ అవ్వడానికి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి, ఆరోగ్య సమస్యల నుంచి బయటికి తీసుకురావడానికి చాలా హెల్ప్ అయింది. బట్ ఆఫ్టర్ దట్ ప్లానెట్స్ అనేవి కూడా అంతగా యోగించవు. కానీ గురుడు మాత్రం జూన్ 1వ తారీఖు దాకా మిమ్మల్ని కాపాడతారు. ఖచ్చితంగా జూన్ 1వ తారీఖు దాకా ఏదో ఒక విధంగా మీరు కంప్లీట్లీ డీప్ డౌన్లో ఉన్నప్పుడు కూడా గురువు యొక్క డామినెన్స్ మిమ్మల్ని కాపాడుతుంది. 11th ఉన్నారు కాబట్టి మీకంటే పెద్దవాళ్ళు, కుటుంబ సభ్యులు, మీ అధికారులు, పై అధికారులు ఎవరో ఒకరి యొక్క సలహాల వల్ల, మోరల్ సపోర్ట్ వల్ల, ఫైనాన్షియల్ సపోర్ట్ వల్ల మీరు పైకి ఎదగగలుగుతారు. కానీ ఇక్కడ ఏంటి 2026 సంవత్సరంలో మహానరదృష్టి యొక్క ప్రభావం నుంచి బయటికి రండి. అంటే మీరు బయటికి ఎక్స్పోజ్ అయిపోతారండి. ఆ విషయంలో చూసుకోండి. ఏ విషయాన్ని కూడా ఎవరికీ చెప్పొద్దు. మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళే మీకు శత్రువులు ఉంటారు. పుబ్బా నక్షత్రం వాళ్ళకి మీ యొక్క ఎదుగుదలని చూడలేక, అందాన్ని చూడలేక, శుక్రుడు కాబట్టి అందాన్ని, మీ యొక్క హావభావాలని జీర్ణించుకోలేక చాలామంది ఉంటారు. కాబట్టి ఆ విషయంలో చూసుకోవాలి. సో మేజర్లీ ఏంటి అంటే 2026 సంవత్సరంలో జూన్ 1వ తారీఖు తర్వాత నుంచి గురుబలం తగ్గుతోంది కాబట్టి వెరీ కేర్ఫుల్ అండి. చాలా కేర్ఫుల్గా అడుగులు వేయాలి. మళ్ళీ 2026 అంతా కూడా గురుబలం మీకు ఉండదు. ఆల్సో ఎక్స్పెన్సెస్, ఖర్చులు అనేటువంటిది తగ్గించుకోండి. ఎందుకంటే మీకు 12th లార్డ్ చంద్రుడు, 8th లార్డ్ గురుడు. ఎప్పుడైతే మీరు ఖర్చులు తగ్గించుకోరో చాలా డీప్ ఫైనాన్షియల్ ట్రబుల్స్లోకి ఇరుక్కుంటారండి. చాలా ఖర్చులు ఎక్కువ. మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళని మీరే పోషించి, వాళ్ళకి మీరే డబ్బులు వచ్చి, వీళ్ళకి మీరే డబ్బులు ఇచ్చి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి తిరిగి రావు. మిమ్మల్ని వాడుకుంటారు, కష్టపెడతారు, మీతో పని చేయించుకుంటారు, కానీ డబ్బులు ఎవరు. ఇవి కూడా ఉంటాయి మీకు. ఖచ్చితంగా చాలా కేర్ఫుల్గా ఉండండి. బట్ మీ దగ్గర ఉన్నది ఏంటంటే సహాయ గుణం, అది హుందాతనంగా మీరు చూసుకుంటూ ఉంటారు. ఓకే, బట్ కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే ఓవరాల్గా మనం చెప్పాలి అంటే జెమ్ సొల్యూషన్ పరంగా శ్వేత, శుక్ర, రత్నము అనేటువంటి ఒకటి ఉంటుందండి. సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆల్సో ఇంకొక పాయింట్ ఏంటంటే రిలేషన్ని కాపాడుకోవాలి. మీ మెరిటల్ లైఫ్ కానీ, లవ్ కానీ, బిజినెస్లో కానీ ఒడిదుడుకులు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి 7th రాహు వల్ల. కాబట్టి రిలేషన్కి ఎక్కువగా టైం ఇవ్వండి. బిజినెస్లో ఇంకా కాన్సన్ట్రేషన్తో ముందుకు వెళ్ళండి. ఏదో ఇన్వెస్ట్మెంట్ పెట్టేయడం కాదు, గురుబలం ఉంది కాబట్టి డబ్బులు వస్తున్నాయి కాబట్టి ముందుకు వెళ్ళిపోవడం కాదు. జూన్ 1 తర్వాత కాస్త ఇబ్బంది పడతారు. దుర్గాదేవి యొక్క ఆరాధన మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. మెరిటల్ లైఫ్లో ఇబ్బందులు రాకుండా కాపాడుతూ ఉంటుంది. లీగల్ లిటిగేషన్స్ దగ్గర నుంచి కాపాడుతూ ఉంటుంది. సో మేజర్లీ ఎమెథిస్ట్ అని పిలువబడేటువంటి ఒక క్రిస్టల్ ఉంటుంది. అష్టమ శని యొక్క ప్రభావం నుంచి బయటికి రావడానికి అది మీకు హెల్ప్ అవుతుంది. అది బ్రాస్లెట్ రూపంలో, మాల రూపంలో, రింగ్ రూపంలో ఎలాగైనా ధరించండి, చాలా బాగుంటుంది. ఆల్సో ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా ఎప్పుడైతే పారాయణ చేస్తూ ఉంటారో అష్టమ శని యొక్క ప్రభావం నుంచి బయటపడతారు. సో 2026లో జూన్ 1వ తారీఖు లోపు జాబ్ ట్రయల్స్ కానీ, కెరీర్ కానీ, పర్సనల్ గ్రోత్ కానీ, లేకపోతే ఎమోషనల్ స్ట్రెంగ్త్ గెయిన్ చేయడానికి కానీ ఈ యొక్క ట్రాన్సిట్స్ అనేటువంటివి ఇప్పుడు నేను చెప్పిన క్రిస్టల్స్ కానీ, జెమ్ స్టోన్స్ కానీ మీకు బాగా ఉపయోగపడతాయి. నేను చెప్పిన ప్రతి ప్రొడక్షన్ కానీ, రెమెడీస్ కానీ యాక్యురేట్గా మీరు ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా శుభ ఫలితాలు అనేటువంటివి చూస్తారండి. ఇది కాకుండా ఇంకేమైనా రెమెడీ చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటారా? అంటే ప్రతి రాశికి సంబంధించి కానీ, నక్షత్రానికి సంబంధించి కానీ, ఎస్పెషల్లీ ఈ యొక్క నక్షత్రానికి కూడా రాబోయేటువంటి ఫిబ్రవరి 15వ తారీఖు రోజున, రాబోయేటువంటి ఫిబ్రవరి 15వ తారీఖునండి మహాశివరాత్రి పర్వదినం రోజున సాయంత్రం మొదలుపెట్టి రాత్రి జాగరణతో పాటుగా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, స్వామివారికి 1,00,000 బిల్వార్చన, మీ ఇంట్లో అప్పులు కానీ, డబ్బు, మనీ ఫ్లో అనేటువంటిది ఆగకుండా రావడానికి లక్ష్మీ గణపతి హోమం ఒకటి, తర్వాత మీ మీద దృష్టి ప్రభావం ఉన్నా, మీకు శత్రువులు తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉన్నా, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఇబ్బంది పెడుతూ ఉన్నా, ఏ రకమైనటువంటి నాగదోషాలు ఉన్నా అవి పోవడానికి సుదర్శన హోమం ఒకటి, తరువాత లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కోసం కమలాత్మిక హోమము, ఉన్నటువంటి స్థితి నుంచి ఉన్నతమైన స్థాయికి అంటే జాబ్ కానీ, కెరీర్ కానీ, పదవి కానీ, స్థితి కానీ ఏదైనా రాజశ్యామల హోమము, శ్రీరుద్ర హోమము అంటే రుద్రుడు అమ్మవారు ఆది దంపతులకు అనుగ్రహం కలగడానికి స్వయంగా మీ చేతుల మీద మీరే హోమంలో పాల్గొనే అవకాశం కూడా కల్పిస్తున్నానండి. మహాశివరాత్రి రోజున అత్యంత వైభవంగా జరగబోతోంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఒకవేళ మీరు విదేశాల్లో ఉన్నా, దూరపు ప్రాంతాల్లో ఉన్నా, మీరు రాలేని పరిస్థితిలో ఉన్నా పరోక్షంగా కూడా సుమన్ టీవీ ఆధ్వర్యంలో మీరు దర్శనం చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే దర్శనం చేసుకుని ఆ గోత్రనామాల మీద మీరు అక్కడ చేయిస్తారో
ఉన్నటువంటి దోషాలన్నీ కూడా మీకు క్లియర్ అయిపోతాయి. సో ఆన్లైన్ ఆఫ్లైన్ సర్వీసెస్ ఉన్నాయి. ఆఫ్లైన్ రావాలి అనుకుంటే డైరెక్ట్గా ఆఫ్లైన్కి రావచ్చు, తప్పకుండా మీ చేతుల మీద మీరే చేయొచ్చండి. అభిషేకాలు అవి చేయొచ్చు. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చొని చేసుకోవడానికి అవకాశం ఉంది. ఫ్యామిలీ మొత్తము రావచ్చండి. వేద పండితుల యొక్క ఆశీర్వచనాన్ని కూడా అందుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు గనక వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం గనక మీ వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. అండ్ మరీ ముఖ్యమైనది ఫిబ్రవరి 15న మహాశివరాత్రి. ఆ రోజున కనుక ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. హైదరాబాద్లో జరుగుతుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ రెండూ ఉంటాయి. సో ఎవరైనా సరే ఆన్లైన్ ఆఫ్లైన్లో రెండు విధాలుగాను ఆ పూజలో మీరు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే మీకు ఉండేటువంటి దోషాలను పోగొట్టుకోవడం కోసం మహాశివరాత్రి రోజు జరగబోయేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మాత్రం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.